లేని ఎయిర్‌పోర్ట్‌కి కొత్తగా బుల్లెట్ ట్రైను. ఇది వినటానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ద లార్జెస్ట్ సర్క్యులేషన్ న్యూస్ పేపర్ అని చెప్పుకునేటువంటి ఒక పత్రిక, ఆ పత్రికలో ప్రచురించినటువంటి ఒక కథనం ఈరోజు నిజంగానే కొంత సెటైరికల్‌గా ఉంది. అమరావతి రాజధాని ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా బుల్లెట్ ట్రైన్ ఎళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినట్టు, అదేవిధంగా అధికారులు కూడా దానికి సరిపడినటువంటి అలైన్‌మెంట్ ట్రై చేసినట్టు, బట్ అది ఫినాన్షియల్‌గా వర్కౌట్ కానట్టు, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి విజయవాడ ఏదైతే అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ అంటున్నారో, ఆ సిటీ మీద నుంచే వెళ్ళేటట్టుగా ఆ రూట్ మ్యాప్‌ని రెడీ చేసినట్టుగా ఈరోజు ఆ పత్రికలో అచ్చోశారు. బట్ ఇది కొంచెం ఎగ్జాగరేటెడ్‌గా ఉంది. అసలు అమరావతికి ఎయిర్‌పోర్ట్ ఉందని ఎవరు చెప్పారండి? చంద్రబాబు నాయుడు చెప్పాడా? నారా లోకేష్ చెప్పాడా? కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పాడా? ఎవరు చెప్పారు? ఏదో ప్రచార సభలో మాట్లాడటం తప్ప ఒక ప్రాపర్ ప్లానింగ్ ఇచ్చారా? ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఇచ్చారా? అలైన్మెంట్ ఇచ్చారా? డిపిఆర్ ఇచ్చారా? ఏమి ఇచ్చారు? ఏమీ ఇవ్వలేదు. ఏదో ఒక ఆసువుగా చెప్పినట్టు అమరావతికి ఎయిర్పోర్ట్ ఉంది అంటారు. మళ్ళీ అక్కడే ఇంకో కాంట్రడిక్షన్ ఏమొస్తుందంటే, గన్నవరం దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు కదా. ఆ ఎక్స్పాండ్ ఏదైతే వీళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి ఇచ్చినటువంటి టెండర్ ఏదైతే ఉందో, వాళ్ళు ఆ పనులు చేయకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది కానీ 2 సంవత్సరాలు వచ్చినా ఎందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ పూర్తవ్వట్లేదని చాలామంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఆ మేధావుల ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అమరావతి ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు. సరే, అమరావతి ఎయిర్పోర్ట్ ఉంది. మీరు ఎందుకు ఓపెన్గా చెప్పట్లేదు అమరావతికి ఎయిర్పోర్ట్ ఉంది, పలానా ప్లేస్లో వస్తుంది, పర్టికులర్ టైంలో మీరు ఎందుకని క్యాలెండర్ ఇవ్వట్లేదు? ఇప్పటికల్లా డిపిఆర్ పూర్తవుతుంది, ఇప్పటికల్లా మేము శంకుస్థాపన చేస్తాం, ఇప్పటికల్లా పూర్తి చేస్తామని భోగాపురం ఎయిర్పోర్ట్ని 2 సంవత్సరాల్లో వార్ ఫ్రంట్లు పూర్తి చేశారు కదా, జూలైలో ఓపెనింగ్కి వెళ్తుంది కదా. మరి అమరావతి ఎయిర్పోర్ట్ గురించి ఏదో అక్కడొక మాట ఇక్కడొక మాట మీ పత్రికల్లో తప్ప, ఇంకా అసలైన విషయం ఏంటంటే అమరావతి ఎయిర్పోర్ట్ రాయల ప్రాంతంలో వస్తుందని ఒక్క ఈనాడులో తప్ప జ్యోతిలో రాశారా? ఎక్కడ రాశారు? ఎక్కడ రాయలేదు. ఒక్క ఈనాడులోనే ప్రచురించారు. దాని తర్వాత ఇంక డీటెయిల్స్ ఏం లేవు. మరి కేంద్ర మంత్రి మన కేంద్ర మంత్రి ఉన్నాడు. మరి కేంద్ర మంత్రి కూడా స్పష్టంగా చెప్పాలి కదా. రామ్మోహన్ నాయుడు అమరావతిలో ఎయిర్పోర్ట్ ఉంది, ఫలానా ప్రాంతంలో వస్తుంది. సరే, ఆ కేంద్ర మంత్రి చెప్పలేదు. మళ్ళీ ఇంకో కేంద్ర మంత్రి ఉన్నాడు కదా గుంటూరు నుంచి, పెమ్మసాని చంద్రశేఖర్. మరి ఆయనైనా చెప్పాలి కదా, ఫలానా ప్లేస్లో ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ ఎయిర్పోర్ట్కి కనీసం శంకుస్థాపన చేస్తాం మిగతా 3 సంవత్సరాల్లో. అంటే ఆయన కనుక ఎవరైనా మీడియా ముందు చెప్తే నెక్స్ట్ విలేకరులు ఈ ప్రశ్న వేస్తారని భయపడ్డారేమో. 2014 నుంచి ఔటర్ రింగ్ రోడ్డు గురించి చెప్తున్నారు. ఇంతవరకు ఔటర్ రింగ్ రోడ్డుకి కనీసం భూసేమీకరణ స్టార్ట్ అయిందా? శంకుస్థాపన అయినా చేస్తారా? 12 సంవత్సరాలు అయింది, పుష్కర కాలం అయింది. మళ్ళీ పుష్కర కాలానికి ఇక పూర్తి చేసే సంగతి దేవుడు ఎరుగు. అది 2 పుష్కరాలు పడుతుందో 3 పుష్కరాలు పడుతుందో మనకు తెలియదు. కనీసం శంకుస్థాపన అయినా జరుగుతుందా? సరే, ఔటర్ రింగ్ రోడ్డు పోతే పోయింది, అది కేంద్రం చేతుల్లో ఉందనుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నా అవుతుందా? ఇన్నర్ రింగ్ రోడ్ శంకుస్థాపన చేస్తారా అనేటువంటి ప్రశ్నలు వస్తాయో భయపడి ఉండొచ్చు. బట్ ఈ కామెడీ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. మీరు కొంచెం రియాలిటీలోకి రావాలి. అసలు ముందు ఎయిర్పోర్ట్ ఉందో లేదో తెలియదు, మళ్ళీ ఎయిర్పోర్టు పక్క నుంచి బుల్లెట్ ట్రైన్ వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట. అది వీళ్ళు రాస్తున్నారు. అంటే జనాలు మిమ్మల్ని ప్రశ్నించకపోవచ్చు, కనీసం రాయటానికైనా కొద్దిగా ఆలోచించాలి కదా. మీరు అఫీషియల్గా చెప్తే ప్రకటిస్తే అట్లీస్ట్ సమ్ అఫీషియల్ స్టేజ్లోనైనా ప్రకటిస్తే అది బాగుంటుంది. అది ప్రకటించట్లేదు. ఏదో మీకు తోచింది, మీకు తెలిసింది మీరు రాసుకుంటూ పోతున్నారు. అది జనాలు విని కొంత అర్థం చేసుకోవాలి కదా. సో ఇట్లాంటి వార్తల వల్ల మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కదా. అసలు ఎయిర్పోర్టే లేని చోట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ పక్క నుంచి వెళ్ళమని, లేదు లేదు అటొద్దు, మళ్ళీ పాత అలైన్మెంట్ ఏదైతే ఉందో అమరావతి విజయవాడ మీద గల వెళ్ళమని చెప్పటం, అది ఎలా పాసిబిలిటీ అవుతుందండి? ఇప్పుడు సరే, మీరు ఎయిర్పోర్టు కడదామని ప్లాన్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఎయిర్పోర్ట్ దగ్గరకే అంత మెట్రో జంక్షన్ అంతా రావాలని రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు కదా. మరి నిజంగానే మీకు ఎయిర్పోర్ట్ కట్టాలని ఉంటే డెఫినెట్గా అటు సైడ్ మీరు మూవ్ చేయాలి కదా. అంటే రేపు మళ్ళీ మెట్రో ట్రైలు వేసిన తర్వాత మళ్ళీ ఇటు ఎయిర్పోర్ట్ వాళ్ళు మూవ్ చేస్తారా? అంటే పక్కా ప్లానింగ్ ఉండాలి కదా. ఇదే రకమైన విమర్శలు ఇప్పుడు భోగాపురంలో వస్తున్నాయి.
ఎవరో అక్కర్లేదు, వాళ్ళ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వేస్తున్నటువంటి ప్రశ్నలకే సమాధానం చెప్పి దిక్కులేరు అక్కడ. వేలకు వేలు ఖర్చు అవుతాయి వైజాగ్ నుంచి భోగాపురం వెళ్ళటానికి. సో మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ని మూసేయొద్దు అని మీడియా ముందుకు వచ్చి నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు విష్ణుకుమార్ రాజు. ఆ విష్ణుకుమార్ రాజు చేసే ప్రశ్నలకు సమాధానాలు లేవు ఎవరి దగ్గర కూడా. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించలేకపోతున్నాడు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. మరి అలాంటి సిచ్యువేషన్లో మరి విజనరీ అని చెప్తారు కదా, మరి విజనరీ అయితే ఇప్పుడు ఒక ట్రాక్ వేసి మళ్ళీ తర్వాత ఒక ట్రాక్ వేస్తారా? కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి కదా. మీరు అమరావతి విజయవాడ ఓకే, బట్ మళ్ళీ ఎప్పుడు ఎయిర్పోర్ట్ కలుపుతారు? ఎయిర్పోర్ట్ని కూడా ఇంక్లూడ్ చేయాల్సింది కదా. అప్పుడు విజనరీగా మరి యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అది మీరు చెప్పడం కాదు విజనరీ అని, జనాలు యాక్సెప్ట్ చేయాలి. జనాలు యాక్సెప్ట్ చేయకుండా ఏదో నాకు తోచింది నేను రాసుకుంటాను, జనాలు వింటున్నారు కదా, అంత బ్రహ్మాండంగా ఉందని చెప్పడం అయితే కరెక్ట్ కానే కాదు. అసలు ముందు మీరు చెప్పండి, బయట పెట్టండి జనాలకి, ఎయిర్పోర్ట్ ఉంది, పలానా చోట వస్తుంది, ఇప్పుడులోపు శంకుస్థాపన చేస్తాం, ఇప్పుడులోపు ప్రారంభిస్తాం అని చెప్తే అర్థం చేసుకుంటారు. ఏదో మీ పేపర్లో చూసుకొని అదేమైనా అఫీషియల్ కాదు కదా. ఆ పేపర్లో రాసేది చూసేది అఫీషియల్ ఏపీ గవర్నమెంట్ ఇచ్చేదా? మీరు కూడా విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి. అసలు లేని ఎయిర్పోర్ట్కి బుల్లెట్ ట్రైన్ ఏంటి? అసలు బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు వచ్చుదో తెలియదు, అలాంటి బుల్లెట్ ట్రైన్ నమ్మొచ్చా, ఎయిర్పోర్ట్ని నమ్మొచ్చా? ఈ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా లేదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో. మర్చిపోకుండా కామెంట్ చేయండి.